ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బైబిల్లో ఆది కాడ నుంచి వరుసగా వెళ్తున్నట్లుగా మీకు గుర్తుండే ఉంటుంది. యెహోషువ నాయకత్వానికి వచ్చాడు. మోషే నడిపించిన తర్వాత ఐగుప్తు దేశం నుంచి చాలా దూరం తీసుకుని వచ్చాడు మోషే. చాలా గొప్ప కార్యాలు చూశారు ఇజ్రాయెల్ ప్రజలు. తర్వాత మోషే చనిపోయిన తర్వాత మోషే శిష్యుడైనటువంటి యెహోషువకు నాయకత్వాన్ని అప్పగించారు. యెహోషువ ద్వారా ఇంకా గొప్ప కార్యాలు చేశారు దేవుడు. ఇశ్రాయేల్ అందరినీ నడిపిస్తూ మొత్తాన్ని కనాను దేశానికి యోర్దాను దాటించాడు. ఎరికో గోడల నుంచి ప్రవేశించారు. చాలామంది రాజుల్ని హతం చేసుకుని మొత్తానికి కనాను దేశానికి చేరిపోయి వారి ఇశ్రాయేళ్ల గోత్రాల ప్రకారం, మిగిలినటువంటి వారి గోత్రాల ప్రకారం వారికి ఏ ప్రాంతాలు అప్పగించాలో ఆ ప్రాంతాలని అప్పగించేశాడు. అప్పగించేసి మనం ఇప్పుడు న్యాయోత్పత్తుల గ్రంథంలోకి వచ్చాం. ఈ న్యాయోత్పత్తుల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంకి ఒకసారి వచ్చినట్లయితే, నూను కుమారుడును యెహోవాకు దాసుడైన యెహోషువ 110 సంవత్సరాల వయసు గలవాడే మృతి పొందెను. ఎంతకాలం బ్రతికాడట? 110 సంవత్సరాలు బ్రతికాడట. అతన్ని ఎక్కడ పాతి పెట్టారు? ఎఫ్రాయిముల మన్యమందలి గాషు కొండకు ఉత్తర దిక్కున ఆయన పాతి పెట్టారు. యెహోషువ కాలంలో పంచిపెట్టినటువంటి వీరందరూ, మిగిలినటువంటి గోత్రికులందరూ, ఆ తరం వారందరూ మోషేతో ఇది ఎవరితోటి? యెహోషువతో పాటుగా ఆ తరం వారందరూ పితరుల యుద్ధకు చేర్చబడిరి. 10వ వచనానికి వెళ్తే, 2వ అధ్యాయం 10వ వచనానికి వెళ్తే, తరువాత యెహోవా నియమించిన దాసుడైన యెహోషువ చేసిన కార్యాలనైనను ఎరగనటువంటి తరం. ఎందుకంటే వాళ్ళందరూ చనిపోయారు, కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళు దేవుడు చేసినటువంటి కార్యాలు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వినుంటారు కదా, ఆ కార్యాలన్నీ మర్చిపోయారట. ఇక్కడ దేవుడు ఒక ఆలోచన చేశాడు. మనము న్యాయోత్పత్తులు 2వ అధ్యాయము 21వ వచనంలోకి వెళ్ళినట్లయితే, నేను నియమించిన విధులను అనుసరించి వారి పితరులు నడిచినట్టు నడుస్తారో నడవరో ఇశ్రాయేల్ని మనం వెరిఫై చేద్దామని, శోధిద్దామని దేవుడు అనుకుని, అక్కడ వీరు ఎక్కడికైతే వెళ్ళారో వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. ఎవరట? మోయాబీలు, అమ్మోనీయులు, పెరిజీలు, హివ్వీయులు, యెబూసీయులు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ ఎక్కడికి వెళ్ళగొట్టకుండా అక్కడే ఉంచాడు దేవుడు. ఎందుకంటే వీళ్ళు మిశ్రిత జనం కూడా ఉన్నారు, వాళ్ళతో పాటు వచ్చినటువంటి వాళ్ళు. నేను చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారము, కట్టల ప్రకారం వీళ్ళు నడుస్తారో నడరని వాళ్ళందరినీ కూడా అక్కడే ఉంచాడట. ఎవరిని వెళ్ళగొట్టలేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు దేవుడు చెప్పినటువంటి, ఇప్పుడైతే వాళ్ళ తాతలు తండ్రులు అందరూ చనిపోయారు, వాళ్ళు నడిపించినటువంటి దైవజనుడు చనిపోయాడు, వీళ్ళకి ఏమైపోయింది? ఇష్టారాజ్యం అయిపోయింది. అప్పుడు రకరకాలుగా పండుగలు చేసుకున్నారు, అవి తినేవారు, ఈ తినేవారు. సంఖ్యాకాండంలో చూసినట్లయితే ఎరుకో దగ్గర మైదానంలో ఉన్నప్పుడు వాళ్ళు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోజనాలు చేశారట, వాళ్ళ దేవతలకి నమస్కరించారట, వాళ్ళు పెట్టింది తిన్నారట. అప్పుడు తెగులు వచ్చేసింది. మరి ఇవన్నీ మర్చిపోయారేమో తెలియదు. కానీ మన న్యాయాధిపతుల గ్రంథంలో కనుక చూసినట్లయితే మోషే చెప్పినవన్నీ మళ్ళా వీళ్ళకి చెప్పి, అక్కడ ఉన్నటువంటి రాళ్ళ మీద న్యాయ విధులన్నీ యెహోషువ రాయించి, వాళ్ళతో చదివించి, వాళ్ళతోటి ప్రమాణాలు కూడా చేయించాడు యెహోషువ. ఇవన్నీ వాళ్ళ మధ్యనే ఉన్నాయి. వాళ్ళు ఎప్పటికప్పుడు చూసుకుంటూనే ఉన్నారు, వాళ్ళు చదువుకుంటూనే ఉన్నారు. కానీ ఏమైపోయింది? వాళ్ళని అడిగేవాడు, పెట్టేవాడు, వాళ్ళని గద్దించేవాడు ఎవడు లేకపోవడంతో ఏమైపోయిందట? యెహోవాను విసర్జించి చుట్టుపక్కల ఉన్నటువంటి జనం వాళ్ళు చక్కగా పండుగలు చేసుకున్నప్పుడు కూడా, మనం క్రైస్తవుల్లో ఉన్నటువంటి వాళ్ళము సంక్రాంతి పండుగలు వెళ్తే వాళ్ళు ముగ్గులు పోటీ మనవాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళ పండుగలకి బాంబులు కాల్చుకుంటూ మనవాళ్ళు కాలుస్తున్నారు. ఇంకోటి కొత్తగానే ఇచ్చారు ఇప్పుడు. ఏంటట? ఈ మందిర ఆవరణలోనే ముగ్గులు పోటీలు పెట్టేస్తున్నారు ఇప్పుడు. అలాగే ఈ క్రిస్మస్ పండుగ, లేకపోతే ఇంక వేరు వేరు పండుగలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? వీళ్ళు టపాసులు కాల్చడం మొదలు పెడుతున్నారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్న తుని వెళ్ళాను. తుని వెళ్ళి చాలా పెద్ద మీటింగ్ జరిగింది తునిలో. తుని దగ్గర పాయకరావుపేటలో చాలా పెద్ద జనాంగం వచ్చారు. వాళ్ళు పాటలు పాడుకున్నారు, ఆరాధన చేశారు. ఇక నేను దేవుని వాక్యం ప్రకటించడానికి బయలుదేరి వెళ్తున్నా. వెళ్తుంటప్పుడు బాంబులు, టపాసులు, తారాజువులు అన్నీ మోగుతున్నాయి. నేను అన్నాను, ఒక్కసారి వెళ్ళి వాళ్ళతో చెప్పండి, వెళ్ళి ఎవరన్నా పెళ్ళిళ్ళు జరుపుకుంటున్నారో లేకపోతే ఇంకేదైనా జరుపుకుంటున్నారేమో, ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, కొంచెం వాళ్ళని ఆపమని చెప్పండి, లేదు త్వరగా చేసామని చెప్పండి, మన తర్వాత మొదలు పెట్టుకుందాం అంటే, లేదు అయ్యగారు మీరు వచ్చారు కదా, మీరు డయాస్ మీదకి ఎక్కుతుంటే చాలా సరదాగా ఉండాలని చెప్పి మేమే బాంబులు కాలుస్తాం. మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, ఏం చేస్తున్నాం? అలాగనే ఇప్పుడు అన్యులు చేసుకున్నట్లుగా ఏదో ప్రైజులు గెలిస్తే షాలువాలు కప్పినట్టు, పుష్పగుచ్చాలు ఇచ్చినట్టు బయలుదేరిపోతున్నారు. దైవజనుడు వచ్చినప్పుడు పుష్పగుచ్చు ఇచ్చడం, అది అయిపోయిన తర్వాత ప్రజలు ఏమనుకుంటారు, ఏమక్కర్లేదు, షాలువాలు కప్పడం, ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే ఎవరి గొప్ప కోసం చేస్తున్నాం? మనం ఏం గొప్ప కార్యాలు చేసామని చేస్తున్నాం? మనం అన్నీ మర్చిపోయి అన్యులతో, సంఖ్యాకాండంలో చూస్తే వాళ్ళు అంటున్నారట, మేము ఐగుప్తులో తిన్నటువంటి కీరకాయలు, దోసకాయలు, చేపలు, రొయ్యలు ఇవన్నీ గుర్తొస్తున్నాయి. అన్నం లేదు అని గోలు చేస్తే దేవుడు ఏం చేశాడు? మన్నాను కురిపించాడు. చాలా బాగుందట, తెల్లగా కొత్తిమీర గింజలా మెరుస్తుందట, అప్పుపల్లాగా ఉన్నాయట. అవన్నీ తింటూ కొంతకాలంకి ఏమైపోయిందట వీళ్ళకి. వాళ్ళు అన్నారు, మనం తింటుంది సారము లేదు, సవి లేదు, ఏమి లేదు. అబ్బబ్బా, అవి ఎంత గుర్తొస్తున్నాయో. ఇంకోటి ఏం చేశారు, ఎరుకో దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పంటను తిన్నారట. దేవుడు 6 రోజులు మన్నాను కురిపిస్తున్నాడు, బ్రహ్మాండంగా ఉందన్నారు. 7వ దినాన్ని దేవుడు విశ్రాంతి దినం అన్నట్టు కురిపించాడు. నిన్నటిది జాగ్రత్తగా దాచుకున్నట్లయితే వాళ్ళకి దొరికింది, అది తిన్నారు. మిగతా రోజుల్లో దాచుకుంటే అది కుళ్ళిపోయి కంపు కొట్టేసింది. ఇవి చాలా చక్కగా ఉన్నాయనుకునే పరిస్థితులు ఏమనుకున్నా, అబ్బా ఐగుప్తులో తిన్నటువంటి గుర్తొస్తున్నాయి అని ఆ దేశ పంటను తిన్నారట. ఈ పంటను తినగానే ఏమైపోయింది, మన్నా కొనడం మానేశారు. అక్కడి నుంచి ఏమైపోయింది, యుద్ధాలు, తిండి కోసం యుద్ధాలు, నీటి కోసం యుద్ధాలు, ఇవన్నీ మొదలైనవి. ఏ దేశం వెళ్తే ఆ దేశంలో పంటను తినడం మొదలుపెట్టారు. ఒకసారి అయితే యోర్ధా నదులు దాటగానే, వామ్మో ఎందుకెళ్ళి దాటాలో, వాళ్ళేమో చాలా పెద్దగా ఉన్నత దేశులు అట్టే వాళ్ళు మనల్ని ఏమన్నా చంపేస్తారని చేస్తారు. ఇక్కడ బాగానే ఉంది కదా, ఇక్కడ పంటలు బాగానే పడుతుంది కదా, ఇక్కడ పండించుకొని నది యువతలు ఉండిపోతామా అని అనుకున్నప్పుడు మోషే, యెహోషువ వీళ్ళందరూ కూడా గద్దించేవారు. దేవుడు చేసిన కార్యాలు ఎందుకు మర్చిపోతాను? గద్దించినప్పుడు దేవుడు కోపం చూపెట్టినప్పుడు, సంఖ్యాకాండంలో వాళ్ళతో కలిసి భోజనాలు చేసినప్పుడు 25,000 మంది చనిపోయినప్పుడు, ఇవన్నీ వాళ్ళకి మోషే చెప్తుంటే వాళ్ళకి మారు మనసు కలిగి వెళ్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు, న్యాయాధిపతులకు వచ్చేటప్పటికి ఏమైపోయింది, నడిపించినటువంటి యెహోషువ లేడు, గద్దించేటటువంటి వాడు లేడు. చుట్టుపక్కల బ్రహ్మాండంగా ఆ పండుగలు చేసుకుంటున్నారు, ఈ పండుగలు చేసుకుంటున్నారు, ఆ బలులు ఇచ్చుకుంటున్నారు, ఎత్తైన స్థలాలకు వెళ్తున్నారు, బలులు ఇచ్చుకుంటున్నారు. ఏమైపోయినాయి వీళ్ళకి? అబ్బా ఏవి బాగున్నాయి కదా. మన క్రైస్తవులు కూడా ఏమవుతున్నాయి, ఇప్పుడు ఎంతసేపు చర్చలు, ఏడుపు ప్రార్థన అదేనా? ఓ మంచి చెడు అక్కర్లేదా? ఓ చక్క పాటలు పాడుకోవచ్చు కదా. క్రిస్మస్కి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారు, పాటలు దేవుడివే, కానీ డ్యాన్సులు వేస్తున్నారు, సినిమా యాక్షన్లో డ్యాన్సులు లాగా వేస్తున్నారు. అంటే ఏమైపోతుంది, దేవుడు మన కోసం ఏదైతే మనమందరం మార్పు చెందాలని మన కోసము చనిపోయాడు అన్నది మర్చిపోయి, క్రిస్మస్ అనేటప్పటికి ఆయన ఎందుకు పుట్టాడు, ఎలా పుట్టాడు, మరియం పడినటువంటి బాధలేంటి, ఇవన్నీ మనం మర్చిపోయి ఏం చేస్తున్నాము, ఆకాశంలో ఒక తార వచ్చిందా, దానికోసం డ్యాన్సులు వేయాలా, మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాము? ఒకసారి మనం అందరము ఒకసారి దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనము న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చినప్పుడు పుణించే కదా, పుణించే మొదలైందని అర్థమవుతుంది. వాడితోటి తాగుడు, తినడము. అందుకే ప్రభువుని యేసుక్రీస్తు అంటున్నాడు, నోవాహు కాలంలో ఎలా ఉందో, తాగి తింటూ పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉన్నది.
మారు మనసు పొందకపోతే అప్పుడున్న పరిస్థితి అంటే ఇప్పుడున్న పరిస్థితి. ఇక్కడ దేవుడు వీళ్ళు పరీక్షించడానికి పెరిజ్జీలు, హివ్వీల్ని, ఇబూసీల్ని వీళ్ళందరినీ ఇక్కడే ఉంచాడు. వీళ్ళేం చేస్తారు? వాళ్ళతో పాటు వీళ్ళు కూడా నడుస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి పనికిమాలిన పనులన్నీ వీళ్ళు చేయడు. ఆ భోజనాలకి వెళ్ళడము, అవి తినడము, వాళ్ళ విగ్రహాలకి పెట్టింది తినడం, ఇవన్నీ చేస్తుంటే దేవుడికి కోపం వచ్చేసి ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఎదుటి నిలబడకుండా వీళ్ళని ఓడిపోయేటట్టుగా చేస్తున్నాడు. అప్పుడు దేవుడికి అనిపించింది, మనం 2వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, ఆ కాలం యెహోషువ వారి కొరకు న్యాయాధిపతులు పుట్టించెను. పుట్టించి ఏం చేసినాడు? వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలు రక్షించిరి. మళ్ళీ గద్దించడం మొదలుపెట్టాడు దేవుడు వారి ద్వారా. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వెనక తమ పితరుల యెహోవా ఆజ్ఞలు అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలకు నమస్కరించి వారి పితరుల ఆజ్ఞను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. తమ శత్రువులతో బాధింపగా వారిని విడిచి నిట్టూర్పు యెహోవాని సంతాపడి వారి కొరకు మరలా న్యాయాధిపతులు పుట్టిస్తున్నాడు. ఒక న్యాయాధిపతి పుట్టడము, వాళ్ళని తప్పు చేసినందుకు దేవుడు కాపాడితే వీళ్ళు నడిపించడము, వాళ్ళ దినాలన్నింటిలో వాళ్ళు నడిపించడం జరుగుతుంది. మళ్ళీ ఆయన చనిపోతే ఏమవుతుంది? మళ్ళీ మామూలు అయిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగ న్యాయాధిపతులను పుట్టించి వాళ్ళకి తోడుగా ఉన్నాడు. 19వ వచనంలో చూస్తే, ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనకకు తిరిగి ఇతరుల దేవతను అనుసరించి పూజించి వాటి సాగిలు పడుచుండటం వల్ల తమ క్రియల్లోనేమి తమ ప్రవర్తనలో దేనిని విడుకోక తమ పూర్వీకుల కంటే మరిమిగుల చెడ్డవారేది. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద ఉండగా ఆయన నా మాట వింటం లేదు అని దేవుడు బాధపడిపోతున్నాడు. తర్వాత కాలంలో ఏం జరిగిందన్నది మన ముందుకు వెళ్ళి వీడియోలో మనం తెలుసుకుందాం. ఆ రోజున ఎలా ఉందో ఈ రోజున కూడా అలాగే ఉంది. అన్యులతో సహవాసం చేస్తున్నాం. అందుకనే కీర్తన మొదట్లో చెప్తున్నాడు, దుష్టుడు ఆలోచన చెప్తున్నాడు, ఒక అపహాసులు కూర్చుండక వారు నడిచే మార్గాన్ని నడవకుండా దేవుని ధర్మశాస్త్రం ధ్యానించండి. అప్పుడు ఎలా ఉంటాడట? ఒక నది పక్కన చెట్టు నాటినప్పుడు ఆ చెట్టు ఎలా ఉంటుందట? తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడట. తను చేసిందంతా సఫలం అవుతాడట. అట్లా ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతారట? గాలికి విసిరినటువంటి ఇస్రాకుల్లా ఉంటారట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు ఏదైతే గొప్ప కార్యాలు చేశాడో, ఎందుకోసమైతే చనిపోయాడో అది మనం గుర్తుంచుకుని ఈరోజున న్యాయాధిపతుల గ్రంథంలో తెలియజేసిన ప్రకారంగా మనం దేవుని కోపానికి మనం గురి కాకుండా మనం ఎల్లప్పుడూ మన దృష్టి ఒకటే, దేవుడు చెప్పిన ఆజ్ఞల వెంట వెళ్ళడము, ఇంకా ఆయన చెప్పినట్లుగా నడుచుకోవడము. మనం ఎందుకు ఫలించట్లేదు ఎందుకు ఫలిస్తాం? మనం ఆయన చెప్పినట్టు వినకపోతే ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని విచారించొద్దు, అనుమానం కలిగి ఉండొద్దు. ఈ లోకపు జనులందరూ వాటిని వెతుకుతారు, కానీ మీ దేవుడికి మీకేం కావాలో తెలుసు. మీ కార్యాలన్నీ, మీ పనులన్నీ, మీ చేతి పనులన్నీ చేసుకుంటూ ఆయన రాజ్యాన్ని వెతకండి. అప్పుడు వాటితో కూడా మీకు దొరుకుతాయి. ఎప్పుడైతే ఆజ్ఞలు వింటామో వాటి ప్రకారం నడుచుకుంటామో ఖచ్చితంగా దేవుడు మన మంచి మార్గంలో నడిపిస్తాడు. మనం ఫలించే చెట్టు వల్లే మనం ఉంటాం. కాబట్టి ఆ ప్రకారంగా మనం నడుచుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కొంతమంది ఫ్రెండ్స్ పంపించాలంటే షేర్ చేయండి, అనుదినము కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.